తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి వస్తే టీడీపీ భవిష్యత్తు వెలిగిపోతుందని భావించిన చంద్రబాబుకు షాక్లు తగులుతున్నాయి. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏపీలో తాము ప్రచారం చేస్తామని కేసీఆర్, అసదుద్దీన్లు చెప్పడం సంచలనంగా మారింది. అసద్ ప్రకటనతో వైసీపీ నేతలు సంతోషంగా ఉంటే అధికార టీడీపీ పార్టీ ఢీలా పడుతోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఏపీలో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. తెలంగాణలో మహాకూటమి ఓటమితో అధికార టీడీపీ పార్టీ ఢీలా పడితే వైసీపీ మాత్రం మంచి సంతోషంగా ఉంది. తాజాగా అసదుద్దీన్ జగన్ తరపున ప్రచారం చేస్తానని ప్రకటించడంతో వైసీపీ నేతల సంతోషానికి హద్దే లేకుండా పోయింది. తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి తరపున చంద్రబాబు వచ్చి ప్రచారం చేయడంతో రానున్న ఏపీ ఎన్నికల్లో తెలంగాణ నేతలు ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వీరంతా టీడీపీ తరపున కాదు, ప్రతిపక్ష నేత జగన్ తరపున ప్రచారం చేస్తామంటున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో చంద్రబాబు ప్రచారం చేసి విఫలమయ్యారు, కానీ మేము మాత్రం ఏపీలో ప్రచారం చేసి సక్సెస్ అవుతామంటున్నారు అసదుద్దీన్ ఓవైసీ. अब रहा सवाल चंद्रबाबू नायडू का, तो चंद्रबाबू नायडू अपने ही स्टेट में इतनी एंटी इनकम्बेंसी है उनकी कि वो 2 लोकसभा की सीट भी नहीं जीत पाएंगे. तो ये बात समझने की ज़रूरत है. और चंद्रबाबू नायडू जो भी कर रहे हैं उन पर भरोसा नहीं किया जा सकता. माजी में वो कुछ किए, उनका रिकॉर्ड है, और वो फिर चला गए बीजेपी में. तो कोई पॉलिसी में कंसिस्टेंसी नहीं है. चंद्रशेखर राव सीरियस है और उनका एक गवर्नेंस का मॉडल है. और आज आप देखते हैं कि उन्हीं की वजह से आज तेलंगाना में बीजेपी की बहुत बड़े बड़े लीडर हार गए, कांग्रेस के हार गए. तो यही एक चीज़ है जिसको हमको आगे बढ़ाने की ज़रूरत है कि मैं बराबर आंध्रा में जाऊंगा. जगन मोहन रेड्डी मेरा दोस्त है, उसके तायद में करूंगा. और चंद्रबाबू नायडू को हम बताएंगे एंटी इनकम्बेंसी का कैसे उनको नुकसान होता है. ఇక జగన్ కు అసదుద్దీన్ కు మధ్య చాలా కాలంగా స్నేహం ఉంది. వైఎస్ హయాం నుండి ఇద్దరి మధ్య మంచి సంబంధాలున్నాయి. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇచ్చారు. అప్పటి నుండి వైఎస్ కుటుంబంతో ఓవైసీకి స్నేహబంధం మరింత బలపడింది. అక్బరుద్దీన్ పై దాడి జరిగిన సమయంలో జగన్ పరామర్శించగా, ఇటీవల జగన్ పై దాడి జరిగిన నేపథ్యంలో అసదుద్దీన్ పరామర్శించారు. అసదుద్దీన్ వ్యాఖ్యలతో వైసీపీ నేతలు మంచి హుషారుగా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్లి ప్రచారం చేయొచ్చు అంటున్నారు. ఓవైసీ వైసీపీ తరపున ప్రచారం చేస్తే మంచిదే అంటున్నారు వైసీపీ నేతలు. అయితే ఓవైసీ వ్యాఖ్యలపై టీడీపీ నేతల ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. నాకు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రెండ్, స్నేహితుడు. చంద్రబాబు నాయుడు అన్ని హామీలు ఇచ్చి మోసం చేశారు. చంద్రబాబు నాయుడు గారికి ప్రజల్లో వ్యతిరేకత ఉంది, నేను వెళ్ళి ఎన్నికల ప్రచారం చేస్తానన్నారు. అది ఆయన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఎవరు అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉండొచ్చు. దాని వెనకాల తెలుగుదేశం ఎందుకు ఉలిక్కి పడతా ఉంది? చంద్రబాబును ఓడిస్తానని చెప్పారు, పక్క రాష్ట్రం నుంచి చెప్పారు. దానికి తెలుగుదేశం వాళ్ళు ఇమ్మీడియట్గా ఎట్లా వస్తావు, అది ఎట్లా, ఇది ఎట్లా మాట్లాడుతున్నారు. కాబట్టి తెలుగుదేశం పచ్చి అవకాశవాదం అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. మొత్తానికి ఏపీలో ప్రచారం చేస్తానన్న ఓవైసీ వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం హీటెక్కింది. మరి నిజంగానే ఓవైసీ ఏపీలో ప్రచారం చేస్తారా? ఓవైసీ ప్రచారం చేస్తే వైసీపీకి కలిసి వస్తుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.